హాయ్ అమ్మగరిట ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కూర వండి చూపిస్తాను. ఇవి ఎలా ఉంటున్నాను చూడండి. ఒక కప్పు రొయ్యలు 1/2 కేజీ ఉంటాయి. ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సీపులు చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తాలింపులకి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు తాలింపు. ఇప్పుడు బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ పోయాలండి. ఆయిల్ వేసిన తర్వాత అది కూడా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసిన ఎగ్లో వేపించుకోవాలి. గుడ్లు వేగిపోయినాయి కదండి, తీసి పక్కన పెట్టేసుకుని వేరే గిన్నెలోకి అదే బాణల్లో తాలింపు సరుకులన్నీ వేపించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చూడండి వేగిపోయినాయి కదా, తాలింపు సరుకులు అన్నీ వేగిపోయినాయి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసాం కదా, అవి కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ఎక్కువైనా తీపి వచ్చేస్తుందండి. 1/2 కేజీ రొయ్యలకి 2 ఉల్లిపాయలు సరిపోతాయి. 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను కదా, ఇప్పుడు అవి కూడా అందులో వేసేసుకుంటే కొంచెం గ్యాసు సిమ్లో పెట్టేస్తే సమానంగా ఎగుతాయి. అందులోనే కొంచెం 1 టీ స్పూను రాళ్ళు ఉప్పు అండి, 1 టీ స్పూన్ కారం, చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను కదా, అవి కూడా వేసేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఏమో మసాలా పొడి, గరం మసాలా, అవి కూడా ఉల్లిపాయలు వేగుతామని వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు గమ్మున మగ్గుతాయి ఉప్పు వేసేయటం వల్ల. రెండు వేగిపోయింది కదా, ఇప్పుడు మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి. అవి కూడా మగ్గిన తర్వాత మనం రొయ్యలు పక్కన పెట్టి ఉంచాను కదా, ఆ రొయ్యలు కూడా అందులో వేసేసుకోవాలి. కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ చాలా బాగుంటుందండి. మనం ఒకే రకం కాకుండా ఇలా రకరకాలు వండుకోవచ్చు. అందులోని చాకరొయ్యలు అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు రొయ్యల నుంచి ఎసరు వస్తుంది కదా మనకి, అదే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టేస్తే శుభ్రంగా రొయ్యల నుంచి ఎసరు వచ్చేస్తుందండి. ఆ ఎసరులో మీకు కూర అంతా మగ్గిపోతుంది, ఇంకా ఎసరు పోయవలసిన అవసరం లేదు.
చూడండి మగ్గిపోయింది. అదే ఎసరుతో కూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసిన కూరలన్నీ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడటానికి ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.